అంటే ఇంతకు ముందు మీరు సినిమా చేశారు కొంచెం ఇలాంటి సబ్జెక్టే. ఓకే, అంటే మళ్ళీ అటువంటి ఇలాంటి సబ్జెక్ట్ మీకు తెలుసండి సబ్జెక్ట్? నేను ఆల్రెడీ వంశీకి చాలా తేడా డైరెక్టర్కి చెప్పాను నేను ఆల్రెడీ ఇదేంటి అన్నది. ఎందుకంటే నరేష్ గారు అక్కడ ఉంటేనే అర్థమైపోయింది. అందరికి గెస్ట్ చేసేస్తారు, ఈజీ గెస్ట్. ఓకే, అంటే చేశారు అంటే మీకు కొద్దిగా మళ్ళీ రిస్క్ అనిపించలేదా అలాంటిది చేయడం? అనిపించలేదండి. కథ బాగుంటుందండి, మంచి కథ, మంచి అందరికీ నచ్చే కథ అవుతుందండి, మంచి ఎమోషన్ ఉంటుంది ఇందులో. నరేష్ గారు, అంటే మీ రియల్ లైఫ్ సంబంధించి కొన్ని జోకులు ఇందులో అంటే సినిమాల్లో వేయడం అది మీకు ఎట్లా అనిపిస్తుంది? అది నా రియల్ లైఫ్ జోక్ అని నాకే తెలియదు, మీకెందుకు అనిపిస్తుంది? నాకు అర్థం కాదు. అంటే అనిపిస్తుంది అంటే కొంచెం అట్లా మీరే చెప్పండి. నారీలో కూడా అట్లానే కొంచెం రిలేటెడ్ ఉన్నాయి. అంతకుముందు సినిమాలో కూడా ఇప్పుడు ఈ సినిమా కూడా కొంచెం అట్లా అనిపిస్తోంది. మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు నేను ఎప్పుడు 18 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు కాబట్టి మీరు ఆ టెన్షన్ పడక్కర్లేదు, డోంట్ వరీ. కాబట్టి నాకు తెలిసి ఎక్కడ రిలేటెడ్గా ఏం లేదు. బట్ అయినా మీకు అనిపించింది కాబట్టి మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా చెప్పారు కదా, అది కూడా లేదు. కాబట్టి మీకు ఎలాంటి డౌట్లు అక్కర్లేదు. ఇది డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బీ ఎ న్యూ వేవ్ ఫిలిం ఇన్ తెలుగు. నరేష్ గారు సార్, మీకు చాలా ఫన్నీ క్యారెక్టర్, చాలా ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ అని అర్థమవుతుంది మాకు. మీ ప్రీవియస్ ఫిల్మ్స్ లైక్ యంగ్ డైరెక్టర్స్ అందరూ కూడా మీకోసం ఒక స్పెషల్ క్యారెక్టర్స్ అయితే రాస్తున్నారు. మీ సామాజిక వర్గం కావచ్చు, నారీ కావచ్చు, బ్యాక్ టు బ్యాక్ మంచి మంచి క్యారెక్టర్స్ పడుతున్నాయి. అండ్ ఈ సినిమాలో కూడా ఒక వండర్ఫుల్ క్యారెక్టర్ని అయితే మీ మాటలో లైక్ మీ ఎక్స్ప్రెస్ చేసే విధానం కూడా చాలా బాగుంది. హౌ స్పెషల్ సార్, లైక్ వాటితో కంపేర్ చేస్తే? అంటే ఒకటండి, ఏ ఫిల్మ్కి ఏ ఫిల్మే, ఏ క్యారెక్టర్కి ఏ క్యారెక్టర్ అండి. ఈ క్యారెక్టర్ నాకు నచ్చింది ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఫాదర్ అండ్ సన్ విడివిడిగా వెళ్ళినా కలిసి వెళ్ళినా దే విల్ హోల్డ్ దేర్ హ్యాండ్స్ అండి. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ని అంత ఎంటర్టైన్ చేస్తూ ఒక బ్యూటిఫుల్గా చెప్పిన ఫిల్మ్ అండి ఇది. ఆ రకంగా ప్లస్ థీమాటిక్గా ఐ థింక్ ఇట్ ఈస్ అ న్యూ నేరేషన్ ఆఫ్ అ సబ్జెక్ట్. సో దాంట్లో ఈ క్యారెక్టర్ చెప్పినట్టు యంగ్ డైరెక్టర్స్ ఆర్ మై లైఫ్ అండి. యంగ్ డిస్ట్రిబ్యూటర్లు కూడా, ప్రొడ్యూసర్లు కూడా అందరూ. సో రియలీ వీళ్ళందరూ దే హ్యావ్ ట్రస్ట్ ఇన్ మీ. ఆ ట్రస్ట్ నిలబెట్టుకుంటున్నాను అంతే. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. సో లాస్ట్ ఒక 1 yearకి కొంచెం స్లో డౌన్ అయ్యారు ఒక్కసారిగా, కొంచెం 2 years. ఇదొక కాన్షియస్ చాయిస్ అనుకోవచ్చా? ఇదొక కాన్షియస్ చాయిస్ అనుకోవచ్చా? అవునండి, మండాడి కానీ ఇది కానీ ఇప్పుడు. ఎస్. సో ఇక్కడ నుంచి ఎలా ఉండబోతుంది మీ కెరీర్ చాయిసెస్? అది ఇప్పటి నుంచి ఇంకో లెవెల్కి వెళ్తుందనే ఖచ్చితంగా నమ్ముతున్నాను. అందుకనే స్లో డౌన్ చేసి జాగ్రత్తగా తీసుకున్న సినిమాలు ఇది అండ్ మందాడి. ఈ సినిమా వచ్చిన 3 monthsకి మందాడి వస్తుంది. అది పాన్ ఇండియా లెవెల్లో మంచి పేరు తెస్తుంది. సో కాన్షియస్గా తీసుకున్న డెసిషనే. చాలా రోజులైంది నేను కామెడీ చేసి కూడా చాలా గట్టిగా నవ్వుకుంటారు అని చెప్పి పనిగట్టుకుని కూర్చున్న కథ ఇదండి. సుహాస్ గారు, కంటిన్యూషన్ అండి. అంటే మీరు ఇప్పుడే చెప్పారు కదా, కామెడీ చేసి చాలా రోజులు అయిపోయింది, కంటిన్యూస్గా నవ్వుకుంటారని చెప్పేసి. కంప్లీట్గా ఒక కామెడీ ఫిల్మ్ ఆర్ లైక్ టేక్ అవేలో ఉన్నప్పుడు ఎమోషనల్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది లైక్ లాస్ట్కి వచ్చేసరికి? అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటుందండి. నేను షార్ట్ ఫిలిం డేస్లో పెట్టాను అలాంటి ఎక్స్ప్రెషన్స్. నా బలమే అది చేయలే చాలా రోజులు. చాలా రోజుల తర్వాత ఓపెన్ అయ్యి చేశాను. అండ్ లాస్ట్ 5 minutes మాత్రం ఎమోషన్ ఉంటుంది. డైరెక్టర్ హాయ్, ట్రైలర్లు చాలా బాగుంది. ఈ సినిమాలో క్యాస్టింగ్తో పాటు ఒక లీడ్ యాంకర్, టాలీవుడ్లో లీడ్ యాంకర్ అయిన శ్రవంతి గారిని క్యాస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? అండ్ సుదర్శన్ గారు లాంటి కమెడియన్ని ఈ సినిమాలో తీసుకోవడానికి రీజన్ ఏంటి? అతను చాలా అరుదుగా జెన్స్ని అడుగుతుంటాడు, కానీ క్యారెక్టర్కి ఫిట్ అవుతారనే అనిపించింది బ్రో, అందుకే క్యాష్ చేసాం. సుదర్శన్ బ్రో కామెడీ టైమింగ్ గురించి మీకు అందరికీ తెలుసు. సో ఈ ఫుల్ లెంత్ క్యారెక్టర్ అనమాట. సో అందుకే నేను చూస్ చేసుకున్నాం. డైరెక్టర్ గారు, సో చూస్తే కనుక నరేష్ గారు నారీ సినిమాలో కూడా ఇంకా ఈక్వల్ టు హీరో చెప్పాలంటే ఇంకా మోర్ దెన్ అని చెప్పొచ్చు. సో దీంట్లో కూడా త్రూ అవుట్ క్యారెక్టర్ ఉంటుందా? ఎట్లా ఉంటుంది? నరేష్ గారు ఈక్వల్ టు హీరో అని చెప్పొచ్చా? త్రూ అవుట్ క్యారెక్టర్ ఉంటుంది మేడం. నరేష్ సార్ కానీ సుహాస్ది కానీ చాలా ఈక్వల్గా ఉంటుంది, 1-on-1 ఉంటుంది అనమాట. శ్రవంతి గారు ఇక్కడ హాయ్.
కంగ్రాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే చాలా రోజులు మేము అంటున్నాం ఎప్పుడు బిగ్ స్క్రీన్ మీద నిన్ను చూస్తాం, ఎందుకంటే ప్రతి ఈవెంట్లో కూడా మాతో పాటే ఉంటూ సరదాగా నవ్వుకుంటూ ఉంటారు. ఎన్ని మనసులో ఎంత స్ట్రగుల్స్ ఎన్ని ఉన్నా స్మైల్తో అందరినీ క్లియర్ చేస్తారు. అండ్ కంగ్రాట్స్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. అండ్ చాలామంది పెద్ద యాక్టర్స్తో అండ్ చాలా సినిమాలు చేసి వాళ్ళని ప్రూవ్ చేసుకునే యాక్టర్స్తో చేశారు. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆల్వేస్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటారు. సో ఎలా అనిపించింది వాళ్ళతో? మొన్న నేను స్కై డైవింగ్ చేశానండి. అప్పుడు ఎంత కిక్ వచ్చిందో ఈ సినిమా చేస్తున్నప్పుడు కూడా అంతకు మించిన కిక్ వచ్చింది. రోజు మనం చిన్నప్పటి నుంచి టీవీలో చూసేవాళ్ళం జంబలకడి పంబ నరేష్ గారు సినిమా. సో అలాంటిది ఆయనతో కలిసి పనిచేయడం అసలు ఎంతమందికి, చాలా తక్కువ మందికి అదృష్టం కలుగుతుంది. సో అలాంటి అదృష్టం నాకు కలిగింది. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు ఫర్ యాక్సెప్టింగ్ లైక్ దీస్ క్యారెక్టర్స్. ఆయన ఎక్కడా కూడా వీళ్ళు చిన్నోళ్ళు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు, వీళ్ళకేంటి మనం రెస్పెక్ట్ చేసేది, మనం తోపులు తురుములు, ఎప్పుడు అలాంటి ఫీలింగ్ లేదు ఆయనకి. చాలా 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 స్వీట్. అందుకే ఆయన ఇన్ని ఇయర్స్ సస్టైన్ అవుతూ అసలు ఆయనకు పని చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ప్యాషన్, ఆయన పద్ధతి, సార్ ఉన్నది ఓపెన్గా చెప్తున్నాను సార్, యువర్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ సినిమా, యువర్ ప్యాషన్ టువర్డ్స్ సినిమా, సో అంత అద్భుతంగా ఉన్నింది. అండ్ సుహాస్ గారు చాలా అంటే చాలా సైలెంట్. ఆయన ఎంత మంచి యాక్టర్ అంటే మనం ఏదో మలయాళం సినిమాల నుంచి, తమిళ్ సినిమాల నుంచి తెచ్చుకుంటున్నాం యాక్టర్స్ని. అండ్ ఇక్కడ నుంచి ఇందాక ఆయన చెప్పినట్టు ఇక్కడ నుంచి ఒక యాక్టర్ని తీసుకెళ్ళి అలాంటి పెద్ద యాక్టర్ పక్కన, విజయ్ సేతుపతి గారి పక్కన అంత పెద్ద పాత్రని ఇవ్వడం అంటే ఆయన ఎంత గొప్ప యాక్టర్ అంటే అలాంటి పాత్ర వస్తుంది. సో ఈ సినిమా మా అందరి కోసం కాకుండా సుహాస్ గారి కోసం హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.